వై 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 వైరల్ వై 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 యారి. ఇది 5-4 4-5 6-5 అంటే ఇప్పుడు ఈ స్కేల్ అనేది ఏదో ఉంటుంది కదా ప్రత్యూష, అది వుడెన్ అయితే బెస్టా స్టీల్ అయితే బెస్టా? అక్క ఎవరు వచ్చినట్టున్నారు? వదినా వచ్చేసారా? వదినా మీ అందరికీ ఈటీవీ అభిరుచి తరఫున, వైరల్ వంటలక్క తరఫున, అలానే సింగర్ ప్రత్యూష తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏంటి వదినా ఎవరానా? అయ్యో వదినా, ప్రత్యూష ఎక్కడుంటో తెలుసా? మా ఇంటి కిందే 304. నిన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కదా వదినా, అబ్బాబ్బాబ్బా ఎంత అద్భుతంగా పాటలు పాడిందంటే అసలు నేను అలా చూస్తూ ఉండిపోయానంతే. ఓ పాట వేసుకోరా నా గురించి. యాక్చువల్లీ అక్క సింగర్ అన్నావు, కింద ఉంటానన్నావు, ఎంతో ఇంట్రొడక్షన్ ఎక్స్పెక్ట్ చేశాను అక్క. చాలా డిప్రెసింగ్ అసలు. అలా వచ్చావా? ఇప్పుడు చూడు, అరే అక్కడ ఒక కట్టన్ ఉంటుంది, నువ్వు కట్టన్ దగ్గరికి వెళ్ళి ఇంప్రెస్ అయితేనే వస్తాను. మరి నువ్వు ఇంప్రెస్ కాదు, నిన్ను మొత్తం ప్రెస్ చేస్తా ఇల్లు. అది ఈ ఐటీ బ్యూటీ అద్భుతంగా పాడే స్వీటీ, మార్చేస్తుంది ఉష్ణాన్ని ఊటి, శ్రోతల మనసులు లూటి, పాటల ప్రపంచంలో బాద్షా. ఈ రోజు మన గెస్ట్ ప్రత్యూష. అక్క కొంచెం బాద్షా ఎక్కువైనట్లేదు? అట్లాంటవా? మార్చేద్దాం. స్వీట్స్ లో బాదుషా మన గెస్ట్ ప్రత్యూష. నేను వచ్చేసా. పాటతో వచ్చేస్తే ఇంకా బాగుంటుందేమో. ఏ సింతనన్నిట్ట పోనీ పోనీ అవు కుసింత పంజయ్యని అవు, ఎంతోడివే గాని సంటోడివే నువ్వు, ముత్తిస్తే మారామొచ్చయ్యవు, గాలి కౌగిళ్ళుగా చుట్టు ముట్టేసి ఉంటావు, పిరాడ నీవు రయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టి తీయ, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. అసలు ఎంత బాగా పాడవరా. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నువ్వు పాడిన పాట ఇంకొక రేంజ్ లో హిట్ అయింది కదా, ఒక్కసారి ఆ పాట పాడవా? షూర్, తప్పకుండా. Al Pacino, Al Pacino, what you want to tell me now? Del casino, touch me mole, don't say no. Lip bole, hip bole, चुपके kiss me now. मस्तियों में गलतियाँ कुछ आज तो हो जाने दो. तुम तड़ाका, दिल का आका, यही मौका आ जा रे. सनसनाता, दंदनाता, दल के तूफान छा जा रे. और तेरा और कोई ना ही तो जा रे. दिल पे मारो विश किया, blast baby, blast baby, blast baby, blast baby, blast baby, blast baby. నువ్వు కూడా బ్లాస్ట్ బేబీ. థ్యాంక్ యూ. గాడ్ ఫాదర్ లోది కదా? ఎస్, సల్మాన్ ఖాన్ ఎంట్రీ సాంగ్. అరే అవునరా, అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది? సో నేను తమన్ సార్ దగ్గర వర్క్ చేస్తున్నాను ఫ్రమ్ భీమ్లా నాయక్ మూవీ. సో అలా కోరస్ పాడుతున్నప్పుడు లిటరలీ ఇట్స్ సరియల్ మూమెంట్. జస్ట్ ఈ లైన్సే పాడుతున్నాం తెలుగు వర్జన్ ఆఫ్ బ్లాస్ట్ బేబీలో. బ్లాస్ట్ బేబీ అని ఒక 10 మంది పాడుతుంటే ఆ 10 మందిలో నన్ను రికగ్నైజ్ చేసి హిందీ వర్షన్ ఇవ్వడం ఇస్ లైక్ మై డ్రీమ్ కమ్ ట్రూ. సో ఐ రియలీ ఫీల్ బ్లెస్డ్. నా గురువులు, నా పేరెంట్స్ తర్వాత ఐ హ్యావ్ టు బీ ఆల్వేస్ very obliged to Taman sir and always grateful for all his opportunities from Bhimla Nayak till Akhanda 2. ఇప్పుడు న్యూ ఇయర్ రోజు ఇంత అద్భుతమైన బ్యూటీ వస్తే ఈ అద్భుతానికి కాంపిటీషన్ ఇచ్చే రెసిపీ కూడా ఉండాలి కదా. ఇక లేట్ చేయకుండా వైరల్ వంటలక్క చేయబోయే రెసిపీ ఏంటంటే ట్రెస్లీషియస్. అది న్యూ ఇయర్ అంటే మామూలుగా ఉండదు కదా, ఎంత బాగుందో. అవునరా, వంటలు వచ్చాక బాగా చేస్తా. ఏమేమి చేస్తావు? చికెన్ దమ్ బిర్యానీ, మిర్చి కసాలన్ అన్ని చేస్తావా? తింటావా? చేస్తా, ఒకరోజు వండి పెడతా. అయితే ఏంటోదనా చేయించాలా? ఒప్పుకోరా? ఓకే వంట వచ్చంటగా చేపించేద్దాం. ఓకేనా మరి నీకు? యా. అంటే డాన్స్ చేస్తూ పాట ఓకే, కుకింగ్ చేస్తూ పాట ఇంకా ఈజీ కదా. అవునా? అంత ఊపినప్పుడు జస్ట్ చేయి ఊపడం ఈజీ కదా. అబ్బా, ఇటువంటి ఆన్సర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అది ఇంతకీ మనం చేసేది ట్రెస్లీషియస్. దీనికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి, తెలిసిందిగా. ఇంత ఇష్టమేంటమ్మా, ఇంత ఇష్టమేంటమ్మా, ఇంత ఇష్టమేంటమ్మా నీకు నా మీనా. లిరిసిస్ట్ అవ్వాలనుకున్నారా? బై మిస్టేక్ ఇలా వంటలక్కయ్యారా? అసలు ఏమవ్వాలనుకున్నానో తెలియదు, కానీ ఏదో అయ్యా. చేసేస్తావుగా నువ్వు.
లేదు లేదు, మీరు చెప్పిన తర్వాత నెక్స్ట్ నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. అంతే అంటావా? ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో ఓపెనింగ్ కానీ 1 కప్పు ఫ్రెష్ క్రీమ్. చేస్తున్న వాళ్ళని చూస్తుంటే ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఇందులో 1 కప్పు కండెన్స్ మిల్క్, ఇది మిక్స్ చేయాలరా. అవును, అసలు ఐటీకి సింగింగ్కి ఎలా? సో చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను, 3rd క్లాస్ నుంచి మ్యూజిక్. కానీ ఇంకా అలా బీటెక్ కంప్లీట్ అవ్వగానే జాబ్ రావడం. 2017లో పాడతా తీగలో పర్ఫామ్ చేశాను. బాలుగారి ముందు పాడడం ఇస్ లైక్ ఎలా అంటే ఇంకా జన్మధన్యం అయిపోయింది పాడడం. సో ఇంకా అలా మ్యూజిక్ ఆపర్చునిటీస్ రావడం, అండ్ దెన్ నేను తమన్ సార్ దగ్గర ఎండప్ అవ్వడం, అండ్ దానికి ముందు కీరవాణి గారికి 2 మూవీస్కి కథానాయకుడు 1 and 2కి కోరస్ పాడటం. అలా ఇంకా ఈ జర్నీ అండ్ బీటెక్లో ప్లేస్ అవ్వడం కంపెనీలో. సో అలా ఐటీ అండ్ మ్యూజిక్ ఇప్పటివరకు టచ్ వుడ్ అన్ని బాగానే అవుతున్నాయి. మనము రేపు పొద్దున వార్కి వెళ్ళాలిరా. యా, అమ్మాయిలు ఒకటే పనికి అంకితం అన్న వాళ్ళందరితో వార్ చేయాలి. తిరగరాపిద్దాం ఇలా. అయినా ఆపరేషన్ సింధూర్లో వార్ చేసింది కూడా కొట్టేసుకోరా భుజం అమ్మాయిలే. అది ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయిందిరా. ఇందులో మరిగించిన పాలు ఉన్నాయి. ఆ పాలు కొద్ది కొద్దిగా పోస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, దిస్ ఈస్ కాల్డ్ హెల్పింగ్ హ్యాండ్. చేసాక కొంచెం నాకు కూడా పెడతామని. మొత్తం నీకే ఇచ్చేస్తా, నేను కొంచెమే తింటా, కొంచెం. ఓకే ఓకే. మా టీచర్ కూడా షేరింగ్ నేర్పించింది, కొంచెం ఇస్తా. షేరింగ్ ఇస్ కేరింగ్. అయితే ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక మంచి విషయం చెప్పాలి, ఎవరి దగ్గర షేర్ చేసుకోని విషయం. ఎవరి దగ్గర షేర్ చేసుకునే విషయం ఓన్లీ ఈ వైరల్ వంటలక్కకే తెలియాలి. వదినా మీరు చోలు మూసుకుంటుందని నేను ఒక టెక్స్ట్ కూడా ఇప్పిస్తా. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఓన్లీ ఆన్ వైరల్ వంటలక్క. ఓన్లీ ఆన్ వైరల్ వంటలక్క. ది హ్యూజ్ సీక్రెట్ ఆఫ్ సింగర్ ప్రత్యూష. వావ్, బ్లాస్ట్ రాసేసుకొని వాళ్ళని. నా డైలాగులే బ్లాస్ట్ రా. నువ్వు బ్లాస్ట్ చెయ్యి ఇప్పుడు సీక్రెట్. చెప్దాం మెల్లగా, ఇంకా టైం ఉందిగా చాలా. అంతే అంటావా? బా, అసలు మన రెసిపీ అయిపోయే లోపు చెప్పేస్తాం. అంటే ఇంత ట్రైనింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటావు? అక్కడి నుంచా, అక్కడి నుంచా, అక్కడి నుంచా, అక్కడి నుంచా, అక్కడి నుంచా, ఇక్కడి నుంచి. సరే సరే సరే, ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది తెలుసా ఇదే. అంతేనా? అంటే మేము ఎక్కువ శ్రమ పెట్టాం రా ఎవరిని, గెస్ట్ అని అద్దుకొని తినాలా? లేదు 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 అమ్మో, ప్లేటింగ్, డెకరేటింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది కదా కావాలి, అలా కళ్ళకు అందంగా కనిపించాలి ఏదైనా కదా. కళ్ళకు అందంగా కనిపిస్తే తినేటప్పుడు అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఎస్, ప్లేస్ దిస్ హియర్. సో మనం ఇప్పుడు వెనీలా స్పాంజ్ కేక్ తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం వెనీలా స్పాంజ్ కేక్ పైన దీనికి కొంచెం టైం పడుతుంది పీల్చుకోవడానికి. అందులో ఒక మంచి పాట. ఓకే. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడినే మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక, ఎలా ఎలా దాచి ఉంచేది, ఎలా ఎలా దాన్ని ఆపేది. అక్క ఆరా అంటే నేను మా ఆయనతో డ్యూయట్కి వెళ్ళిపోయా. కొంచెం ఈ లోకంలోకి వస్తే మనం ఇది ఫినిష్ చేయాలి. అది ఇంకా లాగ్లోనే ఉందిరా. అంటే కొందరు సింగర్స్ లైవ్లో పాడుతున్నాగా చాలా మందిని చూశాను. చూసినప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకొని ఎందుకు పాడతారో అనే ఒక క్వశ్చన్ ఉంటుంది నాకు, వై అని. కానీ ఆ పాట వినే వాళ్ళు కూడా కళ్ళు మూసుకొనే వింటారు. బికాస్ దే ఫీల్ వైల్ సింగింగ్, వీ ఫీల్ లిజనింగ్. మీరు వినేటప్పుడు ఎనీ లిజనర్ ఒక పాటలానే వింటారు. మేము పాడేటప్పుడు సో వి కాన్సన్ట్రేట్ ఆన్ శృతి, లయ, తాళం, ఎవ్రీథింగ్. వాళ్ళంతా ఎవరు? మన ఫ్రెండ్స్, మ్యూజిక్లో ఉండే ఫ్రెండ్స్. నాకు కూడా పరిచయం చేయొచ్చు కదా. షూర్. అంటే ఇప్పుడు ఈ రోజు నేను నేర్చుకుంటా అంటావా? యా, ఆల్రెడీ నేర్చేసుకున్నారు మీరు. ఆల్రెడీ సరిగమప అవన్నీ వినేశారు అనుకుంటా, అవన్నీ నేర్చేసుకున్నారు. సరిగమలు, పదనిసలు. నెక్స్ట్ నేర్చుకుందాం మనం, గమకాలు నేర్చుకుందాం. గమకాలు, ఓకే. సో ఇంకా లేట్ చేయకుండా విప్డ్ క్రీమ్ ఉంది ఇక్కడ, పైపింగ్ చేసుకుందామా?
నీ గొంతుతో పాడు ఒక పాట. ఓకే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు, శీతాకాలం మనసు నీ మనసును చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలి, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. చేతులు ఖాళీ లేకుండా అదర్వైజ్ ఒక హగ్ ఇచ్చేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. పక్క శ్రవంతి తెలుసా? తెలుసు, బాగా తెలుసు. నిన్న తన బర్త్డే అయింది. చెప్పని కూడా చెప్పలేదు, ఇన్విటేషన్ కూడా లేదు. ఇయ్యనది బర్త్డే అయింది. కేకు ఎవరికైనా చూపిస్తే అడుగుతారని ఒక్కతే చేసుకొని తిన్నదంట. అప్పుడు ఫిక్స్ అయ్యానురా నేను. నువ్వు పంపించిన ఏ వంట పంపించద్దు. అది కాదు, నువ్వు ఏంది కేక్ చేసేది, ఈరోజు నేను చేస్తా, నేను చేయిస్తా. అది కూడా ఎవరితో తెలుసా? సింగర్ ప్రత్యూషతో అని ఫిక్స్ అయిపోయా. అవునరా, మొన్న టెర్రస్ పైన నువ్వేనా అది? ఏది? ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నావు. ఏ లేదక్క. నువ్వు కదా? అంటే నేనే. నువ్వేనా? పావని చెప్పింది నాకు. ఈ పావని చెప్పేటివన్నీ చెప్తుంది. నాకు అదే డౌట్ వచ్చింది, ప్రత్యూషనేనా కాదా అని. ఇక్కడ మనలో మన మాట అసలు పిలిచిందే అందుకు టెర్రస్ ముచ్చట బయట పెట్టడానికి. అవునరా, ఎవరు మరి టెర్రస్ పైన ఎవరితో మాట్లాడుతున్నావు? ఏదోలే అక్క, ఏదో పాటలు వేసుకుని ఒక మూడ్లో ఉండేదాన్ని. పాటలు వేసుకొని ఒక మూడ్లో ఉండేదాన్ని. యా. మరిది గారు ఏమైనా? ఓ, ఎందుకు అక్క ఇంత షార్ప్ నువ్వు? మరిదేనా? మరిదే. మరిది గారి పేరేంటో? మరి నువ్వు ఎవరికి తెలియని విషయం నీకు చెప్పమన్నావు కదా, తర్వాత చెప్తా. అన్యాయం సార్ ఇది. ఇదెక్కడ న్యాయం సార్? నాకు అర్థం కాదు. చెప్తా అని ఊరించి, ఇప్పుడు నేను ఇంత కేక్ ఊరించి నోటి దాకా తీసుకొచ్చి నీకు కాదు నాకు అంటే ఎలా ఉంటుంది సార్ ఇది? వదినా, నేను ఇలా వెళ్ళి అలా కన్నీళ్ళు తుడుచుకొని వస్తాను. బికాస్ మేకప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు కొంచెం క్లీనింగ్ కూడా చేసుకుంటారు. కట్టిరా చూడక్క, నీకోసం అంతా క్లీన్ చేసేసి నెక్స్ట్ వంటకం కోసం కూడా రెడీగా పెట్టేశాను. అంతేలే. ఫస్ట్ స్వీట్ చేశాను కదా, స్వీట్ న్యూస్ చెప్తుందేమో అనుకున్నాను, చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు హాట్ తినిపిస్తే స్వీట్ న్యూస్ చెప్తావా? ట్రై చేస్తా. పక్కా? పక్కా. ప్రామిస్? ప్రామిస్. అది ఇంకా లేట్ చేయకుండా ఈ వైరల్ వంటలక నెక్స్ట్ చేయబోతున్న వంటకం పెప్పర్ పనీర్. అస్సలు లాగ్ అస్సలు వద్దు. ముందుగా పదార్థాలు చూసేసేయండి. సో మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ముందుగా కొద్దిగా కార్న్ఫ్లవర్, కొద్దిగా మైదా పిండి, కొద్దిగా బియ్య పిండి, దీంట్లో కొద్దిగా వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిమిన పుదీనా, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా కారపొడి. ఇదేంటి చెప్పుకో చూద్దాం. జీరా పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పొడి. లాస్ట్ వాట్ ఈస్ దిస్? సన్నగా తరిగిన కొత్తిమీర, సాల్ట్. యా, తగ్గేదలే. ఇప్పుడు ఇదిలో అరే నువ్వు వాటర్ పోయి, నేను కలుపుతా. ఇవి ఇనవురా, అగో చూడు ఎట్లా చేస్తుంది. ఒక్క మాట కూడా ఇనవు తెలుసా ఇవన్నీ. వీటికి స్టైల్ చేయబెట్టే, వీటికి నేను రంగంలో దిగుతే కానీ అది. ఇగో చూసినావా, వెంటనే మాట పిచ్చి నేనంటే. అరే అవి కూడా డాన్స్ చేసే మూడ్లో ఉన్నాయి, ఒక పాట అనుకోవచ్చుగా. ఓకే. చుట్టమల్లే చుట్టేస్తాందే తుంటరి చూపు,
ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీ లోకమే నామై మరపు, చేతనైతే నువ్వే నన్నా పూరా, నా నిద్ర కులాసా నీ కలలకిచ్చేసా, నీ కోసం వయసు వాకిలి కాసారా, నా ఆశను పోగేసా నీ గుండెకు అచ్చేసా, నీ రాకకు రంగం సిద్ధం చేసా, ఎందుకు పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతనే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది వయ్యారం, ఓణి కట్టింది గోరింట పెట్టింది. చుట్టమల్లే చుట్టేస్తాందే, ఆ చుట్టేస్తాందే, చుట్టమల్లే చుట్టేస్తాందే, ఆ రరిరో. ఈ సింగింగ్కి ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను. క్వశ్చన్ కాదు, తెలుసుకోవాలని ఉంది అంతే. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందిరా నీకు? ఈ కెరియర్, చదువు, యునో బ్యాక్ టు బ్యాక్ అన్నీ ఉన్నాయి కదా. సో ఎనీథింగ్ అబౌట్ ఇట్? సో ఫ్యామిలీ మమ్మీ డాడీ అన్నయ్య అందరూ ఫుల్ సపోర్టివ్ ఫర్ మ్యూజిక్. ఇంకా ఎస్పెషలీ మా మదర్. అమ్మ నాతో పాటు ఎవ్రీ సండే క్లాసెస్కి రావడం. అండ్ నేను క్లాసికల్ సంగీతం శ్రీనిధి అక్క దగ్గర నేర్చుకుంటున్నాను. అండ్ లైట్ మ్యూజిక్ వచ్చేసి రామచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. సో రామచారి సార్ ఎవ్రీ సండే నేర్పిస్తారు. ద హోల్ డే క్లాస్ ఉంటుంది. పొద్దున్న 9కి వెళ్తే ఈవినింగ్ 7 అలా అయిపోతుంది వచ్చేసరికి. యా. సో ఫ్యామిలీ సపోర్ట్ అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే డాడీ బీయింగ్ అ బిజినెస్ పర్సన్ సండే ఒక్కరోజే ఇంట్లో ఉంటారు. కానీ మమ్మీ ఆ వన్ డే కూడా డాడీతో ఉండకుండా నా కోసం సాక్రిఫైస్ చేసి నాతో పాటు క్లాసెస్కి వచ్చేది. సో యా, బికాస్ ఆఫ్ హర్ హార్డ్ వర్క్ నేను ఇక్కడ వరకు వచ్చాను. సో అంత సపోర్టివ్ మమ్మీ వాళ్ళు. ఒక యా. సో ఇప్పుడు మన పెప్పర్ పన్నీర్ కూడా అయ్యింది. సో ఇంకా లేట్ చేయకుండా ప్లేటింగ్ చేసేసుకుందాం. నువ్వు ఎట్లాగో నీ సీక్రెట్ చెప్పవు, నేను చెప్తా. ఆ పావనికి ఇక్కడికి వచ్చినట్టు చెప్పకు. ఆ సీక్రెటా? పావనికి చెప్తే చెప్పినావు కానీ ఆ బక్క శ్రవంతికి అయితే అసలుకి చెప్పకు. కుళ్ళుకుంటుంది, మళ్ళీ అది రావాలనుకుంటుంది ఎపిసోడ్లో. అసలు బర్త్డే పార్టీకే పిలవలేదు, ఎందుకు రావాలనుకుంటుంది? అనుకుంటుంది. ఇప్పుడు ఎట్లా తెలుసా, ఇక్కడ నేను చేసే విషయాలన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు నాకు ఏ విషయం చెప్పకుండా చేసుకుంటారు. సో దట్ నేను చెప్పాను అనుకో, అక్క చేసింది వంట అద్దరు కొట్టేసింది వచ్చి నీకు అన్నీ చెప్తారు కదా, మన పైన దిష్టి తాకుతుందిరా. ఓకే, ఇప్పుడు నువ్వు ఎంత అందంగా రెడీ అయ్యావో అట్లా అందంగా రెడీ చెయ్యి. ఇప్పుడు ఎవరు చూడకుండా నిమ్మకాయ పచ్చిమిర్చి పెట్టడమే. పోలా అద్దరిపోలా ఏంటి? అగో నీ పాటలో మైమర్చిపోయి రెసిపీ నోట్ డౌన్ చేసుకోవడం మర్చిపోయిందంట మా వదిన. ఒకసారి మళ్ళీ చెప్పేస్తే పోదా? అంతే కదా వదిన. కానీ స్ట్రెస్ లీషియస్ చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ ఫ్రెష్ క్రీమ్, 1 కప్ కండెన్స్డ్ మిల్క్ వేసి మిక్స్ చేసి మరిగించిన పాలు కూడా పోస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో స్పాంజ్ కేక్ పెట్టి పాల మిశ్రమాన్ని పోసి విప్పింగ్ క్రీమ్తో పైపింగ్ చేసుకొని స్ట్రాబెర్రీ పీసెస్ కట్ చేసి గార్నిష్ చేసుకుంటే స్ట్రెస్ లీషియస్ రెడీ. పెప్పర్ పన్నీర్ ఎలా తయారు చేసుకున్నామంటే, ముందుగా బౌల్లో కార్న్ఫ్లోర్, మైదా పిండి, బియ్యం పిండి, చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పుదీనా, చిల్లీ ఫ్లేక్స్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కరివేపాకు, పసుపు, మిరియాల పొడి, సన్నగా తరిగిన పుదీనా, ఉప్పు వేసి కలిపి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలకు పట్టించి నూనెలో వేయించుకుంటే పెప్పర్ పన్నీర్ రెడీ. అరే ఎంత అద్భుతమైన ఫుడ్ నీ కోసం చేశాను చూడు నేను. చాలా బాగుంది చూడటానికి కదా. చూడటానికి ఎంతైతే బాగున్నాయో నువ్వు కూడా చూడటానికి ఎంతైతే అందంగా ఉన్నావో అదే అందంతో ఆ సీక్రెట్ ఏదో చెప్పేయచ్చు కదా. కొద్దిసేపు అయితే రక్తం వచ్చేలాగుంది. వద్దు అంత రక్తాలు చిందించక్కర్లేదు, చెప్పేస్తాం. ఏంటంటే మరి ఈ న్యూ ఇయర్ని న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను.
ఐఎమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ సూన్. వావ్, కంగ్రాచులేషన్స్. అంటే తమ్ముడు ఏం చేస్తుంటాడు? తమ్ముడు సివిల్ ఇంజనీర్ అనమాట. అరే వావ్, తమ్ముడికి ఒక హై ఫై. తమ్ముడికి ఏదైనా ప్రేమగా సో ఈ కొత్త సంవత్సరాన్ని కొత్తగా నీతో స్టార్ట్ చేయాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అండ్ ఐ లవ్ యూ కృష్ణ. కృష్ణ, నో గోపికాస్, డిడ్ యు గెట్ దట్? ఏదైనా నా బ్యూటిఫుల్ మరదలే. సో ఫస్ట్లీ ప్రత్యూష, కంగ్రాచులేషన్స్ Thank you ఫర్ ద so much. బిగ్ డే అహెడ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు యాక్చువల్లీ ఇంత స్వీట్ న్యూస్ చెప్పినందుకు థ్యాంక్ యూ. నా కోసమేగా అరే తీసేసుకుంటా, పర్లేదు. ఈ 2 కాదురా, ఇప్పుడు మీ ఇద్దరు యాక్చువల్లీ స్టార్ట్ చేసిన లైఫ్ ఒక్కటిగా అయ్యి బ్యూటిఫుల్ లైఫ్ స్టార్ట్ చేయాలి అని మనసు పూర్తిగా నా తరఫున, ప్రేక్షకుల తరఫున, అందరి తరఫున విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ Thank you ద so గుడ్ లక్ much. ఫర్ ద గుడ్ న్యూస్ ఆల్సో. మర్చిపోయాను రా, స్వీట్ ఇచ్చా. నువ్వు హాట్గా ఉన్నావుగా, హాట్ కూడా టేస్ట్ చేయించాలి కదా. నాన్న మిర్చి ఉంది, మిర్చి తినొద్దు. నోట్లో నుంచి మాట రాట్టే. ఓ మై గాడ్. అంతేనా? అయినో, చెప్పాను కదా, నేను వంట చేస్తే నేనే కాదు తిన్న వాళ్ళు కూడా అంటారు. వదిన, మరొక్కసారి ఈటీవీ ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అరే నువ్వు కానిరా వదిన, వస్తానే. బాయ్ చెప్పాయి. బాయ్. బిడి నువ్వు దంచు బాల.